హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్, దాని గ్రేవీ కోసం ఉల్లిపాయ, టమాటా, 1 ఇంచు అల్లం ముక్కలు చేసుకున్నాను, వెల్లుల్లిపాయ, 1 పెద్ద స్పూన్ పల్లీలు, 1 పెద్ద స్పూన్ జీడిపప్పు అండి గ్రేవీ కోసం. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం మీల్ మేకర్ని మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మరుగుతున్న నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసుకునండి, మీల్ మేకర్ చప్పగా లేకుండా. స్టవ్ కట్టేసి మీల్ మేకర్ అందులో వేసేసుకుందాం. వేసుకుని మూత పెట్టేసుకుని ఉంచుకుందామండి. ఈ లోపల మనం మిక్సీ పట్టేసుకుని వచ్చేద్దాం. మిక్సీ పట్టేసానండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టేశాను. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. దీనిలో మనం తాలింపు వేసేసుకుందాం. స్పూన్ మినపప్పు వేసాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ గ్రేవీ వేసేసుకున్నామండి. ఒక స్పూన్ సాల్ట్, పసుపు, ఈ గ్రేవీ అంతా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ అంతా పచ్చివాసన పోయే వరకు మనం వేగించుకోవాలి. ఇది మగ్గటానికి 1 నిమిషం పడుతుందండి. మగ్గిపోయిందండి బాగా. ఆయిల్ అంతా పైకి తేరిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి వేసుకుందాం. 1 స్పూను ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కారం. ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి.
గ్రేవీ మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మీల్ మేకర్ వేసుకుందాం. మీల్ మేకర్ మనం వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి వేసుకున్నాం కదా, తర్వాత ఆ నీళ్లు తీసేసి కొంచెం చన్నీళ్ళు కూడా వేసుకుని గట్టిగా పిండేసి, ఇలా వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకోవాలి. ఒక నిమిషం మూత పెట్టుకుని మగ్గనిద్దాము. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ఒక అర గ్లాస్ పోస్తున్నానండి. అన్నీ మీల్ మేకర్ కూడా ఉడికింది, మొత్తం అన్నీ మగ్గిపోయినాయి కదా, ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. కొద్దిగా కొత్తిమీర కూడా వేద్దాం. ఒక నిమిషం పడుతుందండి ఉడకటానికి. అయిపోయిందండి. స్మెల్ మాత్రం మటన్ కర్రీలా వస్తుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ప్రోటీన్స్ కూడా అలాగే ఉంటాయి. మీల్ మేకర్లో సోయా కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.